ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైపోయింది. అయినా పాలకులు మాటిమాటికి గత వైసీపీ ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు. సరిగ్గా పాలించలేదని, రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారని, అప్పుల ఊబిలోకి తోసేశారని ఎన్నో అంటున్నారు. అయితే గతం ఇప్పుడేంటి అన్నది తేలాల్సిన ప్రశ్న. మీరొచ్చి 7 నెలలైంది, ఇంకా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు కొన్ని చోట్ల రైతుల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామంటూ ప్రభుత్వం వెల్లడించింది. రైతుల కోసం ఇంకా చాలా చేస్తామంటోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. 2014-19 కాలంలో టీడీపీ రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల్ని 90% సబ్సిడీకి ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి రెడీ అవుతోంది. అటు కేంద్రం కూడా ఈ రాయితీ ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని త్వరలో అమలు చేసి రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు ఇస్తామని మంత్రి తెలిపారు. వ్యవసాయంలో రైతులకు యంత్ర పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. త్వరలో రాష్ట్ర రైతాంగానికి రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తాం. గత వైసీపీ అసమర్థత వలన 5 ఏళ్ల పాటు రైతులకు యంత్ర పరికరాలు అందలేదన్నారు.